ప్రతి ఆదివారం లాగా ఈసారి చికెన్ మటన్తో బోర్ కొట్టించి తలుచుకోలేదు. ఈసారి సండే కోసం సింపుల్ అండ్ టేస్టీ రొయ్యల కూర చూపించబోతున్నాను. రెగ్యులర్ గా చేసుకునే చికెన్ మటన్ బిర్యానీ లాంటివి కాకుండా ఈసారి సండేకి ఇలా ఫ్రాన్స్ కర్రీ ట్రై చేయండి. సింపుల్ గా చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టేసుకుని 1 టేబుల్ స్పూన్ ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, కొంచెం మెంతులు, కొద్దిగా జీలకర్ర వేసి దోరగా వేయించి తీసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఇదే కడాయిలోకి 2 గంటల నూనె వేసేసుకుని దాల్చిన చెక్క, లవంగాలు, చిన్న బిర్యానీ ఆకు, 1 కప్పు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి ముక్కలు వేసి కొంచెం వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయిట్టు ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ 1.5 కప్పు టమాటా ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, పసుపు వేసేసి టమాటాలు గుజ్జుగా మగ్గించుకోవాలి. ఇవి మగ్గేలోపు వేయించిన మసాలాలో 4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. టమాటాలు మగ్గిన తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న 1 కేజీ రొయ్యలు వేసి వీటిని స్మెల్ పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలి. రొయ్యలు అస్సలు స్మెల్ లేకుండా ఉండాలి అంటే కొంచెం పసుపు, ఉప్పు వేసి ముందుగానే వేయించి ఆ తర్వాత యాడ్ చేసుకోండి. రొయ్యలు మెత్తగా ఉడికిన తర్వాత 2 స్పూన్ల కారం, 1 స్పూన్ కొబ్బరి పొడి కూడా వేసి కారం పచ్చివాసన పోయేంత వరకు 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా నూరి పెట్టుకున్న మసాలా కూడా వేసి చక్కగా కలిపి ఈ మసాలా ఫ్లేవర్ అంతా కూడా రొయ్యలు అండ్ కూరకి బాగా పట్టేట్టు మూత పెట్టి లో ఫ్లేమ్ లో మగ్గించాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు ఈ విధంగా మగ్గించేసుకుని చక్కగా కలిపి దించే ముందు కొంచెం కొత్తిమీర వేసి మిక్స్ చేసేసుకుంటే ఎంతో కమ్మగా ఉండే రొయ్యల కూర రెడీ. రైస్, రోటీ, చపాతీ దేంట్లోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.